ఈ పామ్ జుమేరా వరల్డ్ లోని అతిపెద్ద మ్యాన్ మేడ్ ఐలాండ్స్ లో ఒకటి. టూరిస్ట్ ఇండస్ట్రీని బూమ్ చేయాలనే ఉద్దేశంతో 2001లో ఈ పామ్ జుమేరా ప్రాజెక్ట్ ని ప్లాన్ చేశారు. ఇందులో ప్రజెంట్ 4000 కి పైన విల్లాస్ ఉన్నాయంట. ఈ పామ్ టవర్ ని విజిట్ చేయడానికి మనం మోనో రైల్లో వెళ్తున్నాము. మనము ఇప్పుడు గేట్వే స్టేషన్ లో ఉన్నాము. ఇక్కడ నుండి నకీల్ మాల్ స్టేషన్ కి వెళ్ళాలి. అదే టికెట్ కౌంటర్. టికెట్ ప్రైజెస్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుండి ఇలా పైకి వెళ్ళాలి. ఇదే మోనో రైల్ ప్లాట్ఫామ్. ఇక్కడ ట్రైన్స్ 9 AM నుండి 9:45 PM వరకు అవైలబుల్ గా ఉంటాయి. ప్రతి 15 minutes కు ఒక ట్రైన్ ఉంటుంది. ఫస్ట్ అల్ ఇతిహాద్ పార్క్ స్టాప్ వస్తుంది. నెక్స్ట్ నకీల్ మాల్ స్టాప్. ఫైనల్ గా అట్లాంటిస్ ఆక్వా వెంచర్ స్టాప్ ఉంటుంది. మనం నకీల్ మాల్ స్టాప్ లో దిగాలి. ఆపోజిట్ సైడ్ లో మోనో రైల్ వచ్చింది. ఈ మోనో రైల్స్ కి డ్రైవర్స్ ఉండరు. కంప్యూటర్ ద్వారా వీటిని ఆపరేట్ చేస్తారంట. కరెక్ట్ టైంకే మా ట్రైన్ కూడా వచ్చింది. ఫ్రంట్ నుండి వ్యూ బాగుంటుందనేసి నేను ఇలా వచ్చాను. ఇదే ట్రైన్ లోపల వ్యూ. చూస్తున్నారు కదా, ఈ ట్రైన్లో ఎలాంటి డ్రైవర్ ఉండరు. మనం డ్రైవర్ ప్లేస్లోనే ఉన్నాము. ఇక్కడ నుండి వ్యూ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ రైలు చాలా స్లోగా వెళ్తుంది. మనం డైరెక్ట్గా కిందకి చూస్తే గాల్లో వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే దీనికి ట్రాక్స్ మిడిల్లో మాత్రమే ఉంటాయి. అందుకే మనకు డైరెక్ట్గా గ్రౌండ్ కనిపిస్తూ ఉంటుంది. ఇదే ఫస్ట్ స్టాప్ అల్ ఇతిహాద్ పార్క్. నెక్స్ట్ మనము నకీల్ స్టాప్కి వెళ్తున్నాము. ఎక్కువ డిస్టెన్స్ ఏమీ ఉండదు. ఈ ప్లేస్కి క్యాబ్స్లో కూడా వెళ్ళొచ్చు. కానీ మోనో రైల్ని ఎక్స్పీరియన్స్ చేయాలనేసి నేను ఇలా వచ్చాను. ఈ మోనో రైల్స్ చాలా తక్కువ ప్లేసెస్లో అవైలబుల్ ఉంటాయి. సో మీరు దుబాయ్ వెళ్తే మాత్రం తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయండి. అదే అట్లాంటస్ ద పామ్. నేను అక్కడికి కూడా వెళ్ళాను. నెక్స్ట్ వీడియోలో ఆ విజువల్స్ని చూద్దాము. మోనో రైల్ స్టేషన్ నుండి కొంత నడుచుకుంటూ వస్తే నకీల్ మాల్లోకి ఎంటర్ అవుతాము. నెక్స్ట్ లెవెల్లో ద పామ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళటానికి లిఫ్ట్ అలాగే ఎస్కలేటర్స్ అవైలబుల్గా ఉంటాయి. పైకి వెళ్లే ముందు ఈ మాల్ వ్యూని చూడండి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. టైం 2:30 అవుతుంది. అందుకే ఎక్కువ విజిటర్స్ లేరు. ఇదే లెవెల్ 2. ఈ లెవెల్లోనే పామ్ టవర్కి ఎంట్రీ ఉంటుంది. ఇదే ద వ్యూ. ఈ టవర్ పైకే మనం వెళ్ళబోతున్నాము. ఈ టవర్ టోటల్గా 54 ఫ్లోర్స్ ఉంటుంది. మనమైతే 52nd ఫ్లోర్కి వెళ్తున్నాము. ఈ టవర్ని పామ్ షేప్లో కన్స్ట్రక్ట్ చేశారు. అందుకే దీన్ని ద పామ్ టవర్ అని పిలుస్తారు. ఈ టవర్లో అబ్జర్వేషన్ డెక్తో పాటు 5 స్టార్ హోటల్స్, లగ్జరీ అపార్ట్మెంట్స్, రెస్టారెంట్స్, ఇన్ఫినిటీ పూల్ ఇలా చాలా ఉంటాయి. నేను సెప్టెంబర్లో దుబాయ్ ట్రిప్కి వెళ్ళాను. అందుకే ఎక్కువ మంది విజిటర్స్ లేరు. అలాగే ఇది ఆఫ్ సీజన్ కనుక నేను ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోలేదు. డైరెక్ట్గా తీసుకుంటున్నాను. నవంబర్ నుండి మార్చి మధ్యలో దుబాయ్ని విజిట్ చేసేవారు తప్పకుండా ఆన్లైన్లో అడ్వాన్స్డ్ బుకింగ్ చేసుకోండి. ఈ ప్లేస్కి డైలీ లిమిటెడ్ స్లాట్స్ ఉంటాయి. సో మీరు ఎర్లీగా బుక్ చేసుకుంటే మీకు నచ్చిన టైమింగ్స్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. మనం లోపలికి వచ్చాక టికెట్ కౌంటర్స్ ఇక్కడ ఉంటాయి. టికెట్ ప్రైజెస్ని ఇక్కడ మీరు చూడొచ్చు. టికెట్ కౌంటర్స్కి పక్కనే లాకర్ రూమ్స్ ఉంటాయి. టవర్ పైకి వాటర్ బాటిల్స్ తప్ప ఎలాంటి బ్యాగ్స్ అలో చేయరు. జనరల్ అడ్మిషన్కు ఎంట్రీ ఇటు సైడే ఉంటుంది. ఇక్కడ స్టార్ బక్స్ కూడా ఉంది. ఫస్ట్ ఫోటో పాయింట్ ఉంటుంది. ఫోటో పాయింట్ తర్వాత మనం ఈ అక్వేరియం టన్నల్ నుండి వెళ్ళాలి. ఇది ఒరిజినల్ అక్వేరియం కాదు. పెద్ద స్క్రీన్స్ని యూజ్ చేసి ఇలా క్రియేట్ చేశారు. దుబాయ్లో ప్రతి ప్లేస్లో ఇలాంటి పెద్ద పెద్ద స్క్రీన్స్ని యూజ్ చేస్తుంటారు. ఇండియాలో ఇలాంటి పెద్ద స్క్రీన్స్ని అయితే నేను చూడలేదు. మీరు ఎక్కడైనా చూసింటే కామెంట్ చేయండి. ఈ అక్వేరియం వ్యూ దూరం నుండి బాగుంటుంది, కానీ దగ్గరికి వస్తే వ్యూస్ కొంచెం డిస్టర్బింగ్గా ఉంటాయి. ఈ టన్నల్ తర్వాత వెయిటింగ్ ఏరియా ఉంటుంది. మనం పామ్ టవర్ పైకి వెళ్ళటానికి ముందు పామ్ జుమేరా కన్స్ట్రక్షన్ కి సంబంధించిన కొన్ని విజువల్ షోస్ ఉంటాయి. ఒక్కో షో 5 minutes వరకు ఉంటుంది. దానికి లిమిటెడ్ పీపుల్ ని మాత్రమే అలో చేస్తారు. సో ఒక బ్యాచ్ తర్వాత మరో బ్యాచ్ ని పంపిస్తుంటారు. మన టైం వచ్చింది. ఈ ప్లేస్ ని విజిట్ చేయని వారి కోసం నేను అన్ని విజువల్స్ ని చూపిస్తున్నాను. ఇవి కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. మీరు డైరెక్ట్ గా అబ్జర్వేషన్ డెక్ వ్యూ చూడాలనుకుంటే ఈ పార్ట్స్ ని మీరు స్కిప్ చేయొచ్చు. ఇక్కడ ఫ్లోర్ పైన ది పామ్ ఐలాండ్ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన విజువల్స్ ప్లే అవుతూ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ వీళ్ళు ఎలా దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు అన్నది గ్రాఫిక్స్ లో మనం ఇక్కడ చూడొచ్చు. In 2001, construction began. The first feature, the outer break wall. The break wall stretches 5.3 kilometers east to west.
and 5 kilometers north to south. The internal palm shape stretches 3.9 kilometers east to west and 4 kilometers north to south. The break wall runs 11 kilometers and protects the inner elements of the man-made island. So first they start building the break wall first, which is 11 kilometers to protect the island. Inside water depth is 20 meters, And the next one? while outside of the break wall, the water depth is 30 meters. So it took 6 years to finish the whole island from 2001 to 2006. Tons of rock was used as the foundations. $120 million tons of sand was brought from the ocean to build the 17 fronds in the shape of a palm. Villas, 2,500 apartments, with over 78,000 people who live on the palm. Over 1 million tourists and residents visit the palm each year. The palm is home to 27 hotels, including the stunning Atlantis the Palm. Destinations such as the view at the palm. Nakheel Marinas. To Dubai with a 300-meter bridge. This bridge transports over 100,000 cars daily. That is over 1 billion cars a year. The Palm Monorail runs the length of the palm, featured with 5 stations connecting key destinations. Opened in 2006 with a spectacular fireworks display. Let's move to the next screen. నెక్స్ట్ స్క్రీనింగ్ రూమ్ ఉంటుంది. ఇక్కడ దుబాయ్ హిస్టరీకి అలాగే పామ్ జుమైరా కన్స్ట్రక్షన్ ప్రాసెస్ కి సంబంధించిన వీడియోస్ ప్లే అవుతాయి. مع أصدقائي كانوا يبنون بيوتا وقلاعا رملية على الشاطئ وأنا كنت أحاول أن أبني في البحر وكانوا يضحكون. والآن كثيرا ما أصطحبهم إلى مشروع النقل والمظاهر التي في البحر. دعونا نتحاور ونفكر في المستقبل ليكون لدينا جميعا رؤية واضحة. فدعونا نخوض معا معركة التنمية وليكن من ضحايانا الفقر والجهل والتخلف. In 1997, His Highness Sheikh Mohammed bin Rashid Al Maktoum, Vice President and Prime Minister of the UAE and ruler of Dubai, embarked on a project that would transform Dubai's coastline and give the world one of its most recognizable man-made wonders, a technological marvel. Palm Jumeirah has become a symbol of not only Dubai's rich heritage and deep connection to the sea, but a shining beacon of ambition and innovation that can be found in the Arab world.
This is the incredible story of how the island that captured the world's imagination rose from the sea. Welcome to the view at the Palm. From warm, shallow waters lapping at the coastline of the Gulf to a dazzling symbol of imagination and architectural ingenuity, this is the Palm Jumeirah. The iconic island was born from a vision to create an unforgettable masterpiece that would showcase the spirit of human possibility and transform the emirate into a buzzing metropolis and a global tourist destination. His Excellency Sultan Ahmed bin Slayem was mandated by His Highness to bring this great idea to life, where the island's original design was shaped like a sun. He told me how many kilometers we're going to get if we build this island. I told him 7 kilometers. He told me why not 70? I told him the whole beach of Dubai, Your Highness, is 60, 65 kilometers. How did you get 70? He said, why do we build it around? Why don't we pull it from the sides and create more beaches? The redesign included a 1.4-kilometer bridge connecting the Dubai mainland to the island. The shape then began to resemble a palm tree, a true Dubai icon. Nearly 100 million cubic meters of sand from the bottom of the sea and 7 million tons of rock from nearby mountains in the northern Emirates were carefully positioned using GPS technology and satellite images from space to create one of the most recognizable icons of Dubai. Constructed in less than 6 years, from 2001 to 2006, the first of its kind man-made island is a monumental feat of engineering and modern technology. It is one of the few islands in the world that can be viewed from space with the naked eye. Today, we welcome you to experience a pioneering symbol of Dubai's transformation into one of the world's most exciting cities. Designed to inspire wonder, this unforgettable, iconic, and awe-inspiring journey brings the story of Palm Jumeirah to life for the first time. నెక్స్ట్ రూమ్ లో కూడా దుబాయ్ హిస్టరీకి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫైనల్ గా మనం అబ్జర్వేషన్ డెక్ కి వెళ్తున్నాము. ఇప్పుడు మనం లెవెల్ 2లో ఉన్నాము. అబ్జర్వేషన్ డెక్ లెవెల్ 52లో ఉంటుంది. పైకి రావడానికి అలాగే కిందకి వెళ్ళటానికి ఇవే లిఫ్ట్స్. విజిటర్స్ ఎక్కువగా ఉంటే కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే టూరిస్ట్ పీరియడ్ లో మనకు టైం స్లాట్స్ ఇస్తారు. ప్రజెంట్ అయితే ఎలాంటి టైం స్లాట్స్ కానీ టైం రిస్ట్రిక్షన్స్ కానీ లేవు. మనకు నచ్చినంతసేపు ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. ఇదే లెవెల్ 52. మనం 35 సెకండ్స్లో లెవెల్ 52 చేరుకుంటాము. లిఫ్ట్ నుండి బయటకు రాగానే కనిపించే వ్యూ ఇది. ఇక్కడ గ్లాస్ ఫ్రేమ్డ్ అబ్జర్వేషన్ డెక్ ఉంటుంది. ఇక్కడి నుండి మనం 360 డిగ్రీ వ్యూని చూడొచ్చు. ఇక్కడి నుండి ఫస్ట్ మనకు కనిపించే పామ్ ఐలాండ్ వ్యూ ఇది. ఇక్కడ నుండి అయితే వ్యూ పెద్దగా లేదు. ఫుల్ పామ్ వ్యూ ఎక్కడి నుండి కనిపిస్తుందో చూద్దాము. ఇది లెవెల్ 52. ఈ 52nd లెవెల్ 240 మీటర్స్ ఎత్తులో ఉంటుంది. ఒకవైపు పామ్ ఐలాండ్ ఉంటుంది, మరోవైపు దుబాయ్ సిటీ ఉంటుంది. అలాగే ఇక్కడ నుండి దుబాయ్ లోని కొన్ని మేజర్ అట్రాక్షన్స్ ని కూడా చూడొచ్చు. ఇదే ఈ అబ్జర్వేషన్ డెక్ నుండి బెస్ట్ వ్యూ పాయింట్ అని చెప్పాలి. నేను ఫుల్ వ్యూని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడి నుండి వ్యూ ఒక్కొక్క సీజన్లో ఒకలాగా కనిపిస్తుంది. అలాగే టైమింగ్ని బట్టి కూడా వ్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. స్కై బ్రైట్గా ఉండటం వల్ల వ్యూ కొంచెం డల్గా ఉంటుంది. అదే అట్లాంటస్ ద పామ్ హోటల్. ఈ హోటల్లో మనం స్టే చేయాలంటే పర్ నైట్కి మినిమం 30,000 రూపీస్ పే చేయాలంట. టూరిస్ట్ ఇండస్ట్రీని బూమ్ చేయాలనే ఉద్దేశంతో 2001లో ఈ పామ్ జుమేరా ప్రాజెక్ట్ని ప్లాన్ చేశారు. దీని కన్స్ట్రక్షన్ 2003లో స్టార్ట్ చేశారు. అలాగే 2007లో దీన్ని కంప్లీట్ చేశారు. ఈ పామ్ జుమేరా వరల్డ్లోని అతిపెద్ద మ్యాన్ మేడ్ ఐలాండ్స్లో ఒకటి. ఈ పామ్ జుమేరా ఐలాండ్స్ని నకీల్ ప్రాపర్టీస్ వాళ్ళు నిర్మించారు. 2015లో ఈ ఐలాండ్కి మస్ట్ సీ ఆర్కిటెక్చరల్ వండర్స్గా హైయెస్ట్ ఓట్స్ వచ్చాయంట. ఈ టోటల్ పామ్ ఐలాండ్ ఏరియా వచ్చేసి 1380 ఎకర్స్ అంట. ఇందులో ప్రజెంట్ 4000కి పైన విల్లాస్ ఉన్నాయంట. ప్రజెంట్ ఈ ఐలాండ్లో 78,000 మంది కంటే ఎక్కువ మంది రెసిడెంట్స్ ఉన్నారంట.
అలాగే ఇక్కడ వరల్డ్ క్లాస్ హోటల్స్, రెస్టారెంట్స్, రిసార్ట్స్, లీజర్ అట్రాక్షన్స్ కూడా ఉంటాయి. అది ద రాయల్ అట్లాంటిస్ హోటల్. దాన్ని 2023 ఫిబ్రవరిలో స్టార్ట్ చేశారు. అందులో 795 రూమ్స్ ఉంటాయి. అక్కడ కూడా రూమ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 80,000 పర్ నైట్ అంట. ఎండ మాత్రం చాలా ఉంది. ఎండను భరించలేక అందరూ వచ్చి ఇలా నీడలో నిల్చుంటున్నారు. అక్కడక్కడ ఇలా గ్లాస్ స్టెప్స్ ని క్రియేట్ చేశారు. దానిపైన నిల్చుంటే ఫొటోస్ బాగా వస్తాయి. అందుకే ఈ ప్లేస్ అంత ఈజీగా ఖాళీ అవ్వదు. అందరూ ఈ డెక్ నుండి ఒక వ్యూని మాత్రమే చూపిస్తారు. నేను చాలాసేపు ఇక్కడ ఉండి అన్ని యాంగిల్స్ లో విజువల్స్ ని కవర్ చేశాను. ఒక్కో సైడ్ నుండి ఒక రకమైన కన్స్ట్రక్షన్స్ మనకు కనిపిస్తాయి. అందుకే నేను చాలా వరకు బిల్డింగ్స్ ని కవర్ చేశాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. అది బుర్జ్ అల్ అరబ్ హోటల్. అది 7 స్టార్ హోటల్. ఇందులో స్టేకి పర్ నైట్ 1,20,000 నుండి 3,50,000 వరకు ఉంటాయంట. అది రిక్సోస్ ద పామ్ హోటల్. అందులో రూమ్ పర్ నైట్ 65,000 నుండి స్టార్ట్ అంట. ఇలా చాలా హోటల్స్ ఈ ఐలాండ్ లో ఉంటాయి. కొన్ని హోటల్స్ లో పర్ నైట్ 15,000 రూపీస్ కూడా రూమ్ దొరుకుతుంది. సెప్టెంబర్ మంత్ కావటం వల్ల పైన చాలా వేడి ఉంది. విజిటర్స్ అందరూ చాలా ఇబ్బంది పడ్డారు. నేను కూడా 2 మినిట్స్ వీడియో తీశాను. 2 మినిట్స్ రెస్ట్ తీసుకున్నాను. సో మీరు దుబాయ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే నవంబర్ నుండి మార్చ్ మధ్యలో ప్లాన్ చేసుకోండి. ఇది పామ్ ఐలాండ్స్ కి ఆపోజిట్ సైడ్ వ్యూ. 2 సైడ్స్ రోడ్స్, మధ్యలో మోనో రైల్ ట్రాక్ ఉంటుంది. మోనో రైల్లో అటు నుండే మనం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా కొన్ని విల్లాస్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అటు సైడే జుమేరా బీచ్, అలాగే మరైన్ ఏరియా ఉంటుంది. ఆ జుమేరా బీచ్ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను. ఈ ఐలాండ్ లో ఉన్న ప్రతి విల్లాకి బీచ్ యాక్సెస్ ఉంటుంది. అలా ఉండే విధంగా దీన్ని డిజైన్ చేశారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కి కూడా ఇక్కడ ఒక విల్లా ఉందంట. దాని పేరు జన్నత్. ఆన్లైన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ విల్లా కాస్ట్ 18 crores అంట. అలాగే ముఖేష్ అంబానీకి కూడా ఒక పెద్ద విల్లా ఉంది. ఆ విల్లా కాస్ట్ వచ్చేసి 600 crore కి పైనే ఉంటుందంట. దుబాయ్లో ఇయర్కి 8 months సమ్మర్ ఉండటం వల్ల చాలా వరకు ఓనర్స్ ఇక్కడ స్టే చేయలేరు. వింటర్లో మాత్రమే ఇక్కడ స్టే చేస్తారు అని అనుకుంటున్నాను. చాలా వరకు కంట్రీస్లోని సెలబ్రిటీస్కి అలాగే బిజినెస్ పీపుల్స్కి ఇక్కడ విల్లాస్ ఉంటాయి. న్యూ ఇయర్ టైంకి ఇక్కడికి అందరూ వచ్చి కొంత టైం స్పెండ్ చేసి వెళ్తుంటారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దుబాయ్లో చాలా గ్రాండ్గా చేస్తారు. ఒకసారి ఈ డెక్ వ్యూ మొత్తం రౌండ్ వేసి చూద్దాము. లెవెల్ 50లో ఆరా స్కై పూల్ లాంజ్ ఉంటుంది. ఈ లాంజ్ 200 meters హైట్ లో ఉంటుంది. లెవెల్ 51లో సుసి షాంబా రెస్టారెంట్ ఉంటుంది. ఇది 360 degrees వ్యూ ఉన్న రెస్టారెంట్. చిన్న చిన్న ఈవెంట్స్ ని కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. చాలా పెద్ద డైనింగ్ ఏరియా ఉంటుంది. 54th floor ద నెక్స్ట్ లెవెల్. విఐపి టికెట్ తీసుకున్న వారికి 54th లెవెల్ కి ఎంట్రీ ఉంటుంది. ఇక్కడి నుండి వ్యూ కి ఎలాంటి మిర్రర్స్ అడ్డుగా ఉండవు. డైరెక్ట్ గా మనం వ్యూస్ ని ఎంజాయ్ చేయొచ్చు. బడ్జెట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అలాగే లెవెల్ 19 నుండి 47 వరకు ద పామ్ టవర్ రెసిడెన్సెస్ ఉంటాయి. ఇక్కడ సింగిల్, డబుల్, ట్రిపుల్ బెడ్రూమ్స్ తో పాటు స్పేషియస్ స్టూడియోస్ కూడా ఉంటాయి. అవన్నీ ఫుల్లీ ఫర్నిష్డ్ ప్లేసెస్. ఫైనల్ గా లెవెల్ 1 నుండి 18 వరకు ద సెయింట్ రెగిస్ దుబాయ్ ఉంటుంది. ఇది కూడా రెసిడెన్షియల్ ఏరియానే. ఇదే ఆరా స్కై పూల్ లాంజ్. ఇంత వేడిని తట్టుకోలేక అందరూ 10 to 20 minutes లో ఫొటోస్ దిగేసి కిందకి వెళ్ళిపోతున్నారు. నేను మాత్రం బ్రేక్స్ తీసుకుంటూ 1 hour పైన ఇక్కడ టైం స్పెండ్ చేశాను. మనం లిఫ్ట్ నుండి కిందకి రాగానే ఇక్కడ ఫోటో కలెక్షన్ పాయింట్ ఉంటుంది. అన్ని ప్లేసెస్ లో లాగానే ఈ ఫోటో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అలాగే ఇక్కడ పెద్ద స్టోర్ కూడా ఉంది. టైం 4 దాటింది. ప్రైమ్ టైం అవర్స్ స్టార్ట్ అయ్యాయి. ప్రైమ్ టైంలో కూడా చాలా మంది టూరిస్టులు వస్తున్నారు. 4 PM to 7 PM సన్సెట్ టైం కనుక వాటిని ప్రైమ్ అవర్స్ గా కన్సిడర్ చేస్తారు. ప్రైమ్ టైంలో ఎంట్రీ ఫీ అడల్ట్స్ కి అయితే 158 dirham, అలాగే చిల్డ్రన్ కి అయితే 111 dirham ఛార్జ్ చేస్తారు. ఇక్కడితో ద వ్యూ పామ్ విజువల్స్ అన్ని కవర్ చేశాము. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఈ మోనో రైల్ నుండి ఈ పామ్ జుమేరా విజువల్స్, అలాగే అట్లాంటిస్ హోటల్ కి సంబంధించిన విజువల్స్ ఉంటాయి. వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.